కేటీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఖండన. తెలంగాణ రాష్ట్ర పోలీసులపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారిక ప్రకటనలో కేటీఆర్ చేసిన ఆరోపణలు అసత్యం, ఆధారరహితం మరియు పోలీసు వ్యవస్థ గౌరవం దెబ్బతీసే విధంగా ఉన్నాయి అని తీవ్రంగా ఖండించి సంఘం కార్యదర్శి విక్రమ్ సింగ్ మాన్ ఐపీఎస్ పేర్కొంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ తెలంగాణ పోలీస్ దళానికి తలమానికంగా ఆయన నేతృత్వంలో వేలాది మంది అధికారులు ప్రజల భద్రత కోసం రాత్రింబవలు శ్రమిస్తున్నారు. అలాంటి అధికారులపై వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధమని అన్నారు. సంఘం స్పష్టం చేసింది, నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యంలో ఆహ్వానించగలిగినవే, కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులు లేదా సంస్థలపై తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన తప్పదమని పోలీసు వ్యవస్థ ఎప్పటికీ తటస్థంగా చట్టబద్ధంగా ప్రొఫెషనల్గా వ్యవహరించిందని పేర్కొంది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బి శివధరెడ్డి డీజీపీ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో ఉపాధ్యక్షుడు జి సుధీర్ బాబు, కమిషనర్ పోలీస్ రాచకొండ, జాయింట్ సెక్రటరీ తస్బీల్ ఇక్బాల్, ట్రెజరర్ జోయల్ డేవిస్ తదితర అధికారులు పాల్గొన్నారు. సంఘం మీడియా మరియు రాజకీయ నాయకులను మాటల్లో, వ్యాఖ్యల్లో, విమర్శల్లో బాధ్యత ధోరణి పాటించాలని కోరింది. అలాగే సేవలో ఉన్న పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు లేదా దూషణలు చేసిన ఎవరిపైనైనా తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించింది. పోలీసు వ్యవస్థ గౌరవం కాపాడడం ప్రతి ప్రజాస్వామ్య పౌరుడి బాధ్యత అని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఒక పక్కన ఆయన కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఆయన మీడియా సమావేశంలో కాకుండా ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపే నేపథ్యం ఉంది. ఒక పక్కన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా చేసింది, పోలీసు యంత్రాంగం ఏ విధంగా చేసింది అనేటువంటి నేపథ్యంలోనే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నేపథ్యంలో కేటీ రామారావు గారు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించిన నేపథ్యం ఉంది. ఆ సందర్భంలో అనేక మంది పోలీస్ అధికారులు కూడా ఆయనకు తెలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగినటువంటి పోలీసు వ్యవస్థ ఏ విధంగా చేసిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలకు ఇలా పోలీసు డీజీపీ ఆధ్వర్యంలోనే ఉన్నతాధికారులు ఐపీఎస్ సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. ఇలాంటి వ్యాఖ్యలు చట్ట విరుద్ధము, ఎంతటి వారైనా కూడా మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని కూడా వాళ్ళు స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం.